హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ స్టేట్ పోలీస్ ఇక డిఫెన్స్ జాబ్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్కు జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది సిలబస్లో గ్యారంటీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనము జియోగ్రఫీ సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ త్రీ ఫోర్ క్లాసెస్ అయితే చేసుకున్నాము. సో ఈ క్లాస్లో మనం రివర్స్ అంటే మన ఇండియన్ యొక్క రివర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం అనమాట. క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరికైతే బేసిక్స్ కావాల్సిందో ఖచ్చితంగా క్లాసెస్ వినడం అయితే గ్యారంటీగా మీకు బేసిక్స్ అయితే తెలిసిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మన రివర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. మన ఇండియాలో వచ్చేసి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ రివర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ 3 టైప్స్ ఆఫ్ రివర్స్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఒకటి ఏంటంటే హిమాలయన్ రివర్సు, రెండోది వచ్చేసి పెనిన్సులర్ రివర్స్ అంటే మన ఇన్సైడ్ ది కంట్రీలో నార్మల్ ఏదైతే ప్లెయిన్ ఏరియాలో ఆరిజినేట్ అయ్యి నార్మల్ ఇన్సైడ్ ది కంట్రీ కొండల్లో ఆరిజినేట్ అయ్యి ట్రావెల్ చేసే రివర్స్ని పెనిన్సులర్ రివర్స్ అంటారు. సో ఇక ఎగ్జాటిక్ రివర్స్ అంటే వన్స్ అపాన్ ఏ టైం ఎప్పుడో ఫ్లో అవుతుండే, బట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అంటే బయట మనకు కనిపించవు. లైక్ మనకు లూని రివర్ అని రాజస్థాన్లో ఉంది, సరస్వతి రివర్ అనేసి. సరస్వతి రివర్ మనం చెప్పుకుంటే దానికి బట్ అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ రివర్స్ అయితే మనకి ఇండియాలో చెప్పుకోదగ్గట్టుగా ఉంటాయన్నమాట. సో ఇకపోతే ఏంటంటే రివర్స్ యొక్క లైఫ్ని బట్టి మనము 3 స్టేజెస్గా చెప్పుకుంటాం అనమాట. ఏ రివర్కైనా 3 స్టేజెస్ ఉంటాయి అకార్డింగ్ టు దేర్ లైఫ్. ఒకటి వచ్చేసి యంగ్ స్టేజ్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మేచర్ స్టేజ్ అనేసి అంటే మిడిల్ ఏజ్ స్టేజ్ అనమాట జనరల్గా, ఇంకోటి వచ్చేసి ఓల్డ్ స్టేజ్ అనేసి. లైక్ మనకి ఎలా అయితే లైఫ్ ఉంటుందో రివర్స్ కూడా అలానే లైఫ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి యంగ్ స్టేజ్ అంటే చూడండి, గమనించండి, ఇక్కడ మనకు లైక్ ఇవి మౌంటైన్స్ ఉంటాయి, లైక్ హిమాలయస్ కానీ ఏ మౌంటైన్స్ అయినా పర్లేదు. సో ఈ మౌంటైన్స్లో ఏదైతే స్టార్టింగ్ ఆరిజినేట్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టీప్ స్లోప్లో నుంచి ట్రావెల్ చేస్తుంటాయో వాటిని యంగ్ స్టేజ్ అంటాం అనమాట. అంటే ఆ ట్రావెల్ చేసే స్టేజ్ని యంగ్ స్టేజ్ అంటాము. ఇకపోతే ఈ ఈ మనకు ఈ మౌంటైన్స్ నుంచి కిందికి దిగి వచ్చిన తర్వాత కొద్దిగా స్లోప్ అనేది ఉంటుంది. ఆ స్లోప్లో అంటే ఇది యంగ్ స్టేజు, ఇది ఒక మేచర్ స్టేజ్ అని ఉంటుంది. ఆ తర్వాత ఆ స్లోప్ నుంచి డైరెక్ట్గా ప్లెయిన్స్లోకి వచ్చి ప్లెయిన్స్ త్రూ ట్రావెల్ చేసుకుంటూ సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఈ ప్లెయిన్స్ త్రూ ట్రావెల్ అవుతున్నప్పుడు వీటిని ఓల్డ్ స్టేజ్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మట్టిని కోసుకొని వస్తూ ఉంటాయి రివర్స్, ఎప్పుడైనా గమనించండి. సో ఈ మేచర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ మట్టి అంత విపరీతంగా అయితే కోసుకొని రావు, కానీ ఎరోజన్ అంటే మనకు మట్టిని తీసుకొని వస్తూనే ఉంటాయి. ఇక ఓల్డ్ స్టేజ్లో వచ్చేసి ఏంటంటే ఈ మట్టిని తీసుకొని రావడం తక్కువ, డిపాజిట్స్ ఎక్కువ. అంటే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చిన మట్టిని సో ఈ ఏరియాలో పెట్టేస్తాయి అన్నమాట, డిపాజిట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మట్టి తీసుకొని వస్తుంటాయి, ఇక్కడ వచ్చేసి కొద్దిగా డిపాజిట్ చేసి కొద్దిగా మిగిలిన మట్టిని మొత్తం ఇక్కడ కింద ప్లేన్ ఏరియాలకు తీసుకొని వచ్చి ఈ ఏరియాలో డిపాజిట్ చేస్తాయి. అందుకే పెద్ద పెద్ద నదుల దగ్గర చుట్టూ డెల్టాస్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు అందరికీ చాలా అర్థం కావాలన్నమాట, ఇలాంటి విషయాలు అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట డయాగ్రామ్తో. సో అలాంటప్పుడు ఇలా మట్టిని తీసుకొని వచ్చేటప్పుడు ఇక మీకు చాలాసార్లు బిట్స్ కూడా అడుగుతుంటాడు అనమాట. బంగారు అంటే ఏంటి, ఖాదర్ అంటే ఏంటి, టెరా అంటే ఏంటి, అలువాయిల్ అంటే ఏంటి అనేసి. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మట్టిని కోసుకొని తీసుకొని వస్తాయి, ఇక్కడ నుంచి కూడా మట్టిని తీసుకొని వస్తాయి. సో ఈ ఏరియాలో స్టార్ట్ అయ్యే కొద్దీ ఇక్కడేంటంటే రాళ్ళు అంటే చిన్న చిన్న గుణకరాళ్ళ సైజులో మట్టి ప్లస్ రాళ్ళు కలిసి ఉంటాయి. సో వీటి కింద రివర్స్ అంటే నదులు ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. పైన అంతా ఓన్లీ రాళ్ళ మధ్య కనిపిస్తుంటాయి, కింద ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇలాంటి విధానాన్ని మనకు బాబర్ అంటాం అనమాట. ఈ మట్టి విధానాన్ని అంటే ఆ పర్టికులర్ టైప్ను బాబర్ అంటాం అనమాట. అంటే బాబర్ నేలలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ నదులు కింద నుంచి ట్రావెల్ చేస్తుంటాయి, మొత్తం రాళ్లతో కూడుకున్న నేలలు అనమాట. సో ఇక్కడ టెరాయ్ అంటే బాబర్ తర్వాత టెరాయ్ నేలలు అని వస్తాయి. అదే రివర్సు చిన్న చిన్న కొంచెం మడ్డి అంటే ఇప్పుడు బుడద నేలల టైప్లో ఉంటాయన్నమాట. ఈ బాబర్ నేలల నుంచి తీసుకొని వచ్చిన మట్టిని ఆ మట్టిని మొత్తం వచ్చేసి ఇక్కడ డిపాజిట్ చేసుకొని కొంచెం తేమగా ఉంటాయి నేలలు.
సో ఈ ఈ నేలల్లో మనం టెరాయి నేలలని కూడా చెప్పుకుంటాం అనమాట. బాబర్ నేలల తర్వాత ఇక్కడ పైకి నదులు కొంచెం పైకి కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే కంప్లీట్ అండర్ గ్రౌండ్ కాకుండా పైకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత లాస్ట్ ఇవన్నీ ఓకే పర్లేదు, ఇక్కడ నుంచి నదులు మట్టి తీసుకొని వస్తాయి, ఇక్కడ నుండి మట్టి తీసుకొని వస్తాయి, ఇక లాస్ట్లో ఇక్కడ డిపాజిట్ చేసేస్తాయి, కంప్లీట్గా డిపాజిట్ చేసేస్తాయి అన్నమాట. ఈ నేలను వచ్చేసి మనకు అల్లువాయిల్ సాయిల్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అల్లువాయిల్ సాయిల్స్లో కొత్తగా ఓల్డ్ అల్లువాయిల్ సాయిల్ని మనం బంగార్ అంటాము, న్యూ అల్లువాయిల్ సాయిల్ వచ్చేసి మనకు ఖాదర్ అంటాం. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట. బంగార్ అంటే ఏంటి, ఖాదర్ అంటే ఏంటి అని అడుగుతాడు, టెరాయ్ అంటే ఏంటి, బాబర్ అంటే ఏంటి, ఓల్డెస్ట్ నేలల్ని ఏమని అడగడం జరుగుతుంది. సో ఇదంతా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యంగ్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటే రివర్స్ ఫ్లోస్ డౌన్ ది స్లోప్. అంటే ఇక్కడ ఏంటంటే యంగ్ స్టేజ్లో మనకు చూడండి రివర్స్ మనకు స్లోప్ ద్వారా ఫ్లో అవుతుంటాయి. నేను ఆల్రెడీ చెప్పుకున్నా కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది, అది మనకు అంత అవసరం లేదు. సో మేచర్ స్టేజ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎక్కువగా నేలలు కోతకు గురవుతూ ఉంటాయి. డిపాజిట్స్ అనేది అంటే నేలలు తక్కువ డిపాజిట్ అవుతుంటాయి అన్నమాట. ఇక ఓల్డ్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఓన్లీ డిపోజిషనే. అంటే అక్కడ ఏదైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో తీసుకొని వచ్చిన మట్టి ఉందో ఈ మట్టి వచ్చేసి ఓల్డ్ స్టేజ్లో డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ అల్లువాయిల్ సాయిల్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ డిపాజిట్ అవ్వడంతో పాటు ఎరోజన్ అంటే మట్టిని కోసుకొని తీసుకొని అనేది చాలా తక్కువ. ఓన్లీ వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు మట్టిని సముద్రంలోకి తీసుకొని తప్ప మిగిలిన ఏరియాల్లో మొత్తం వచ్చేసి మిగిలిన టైంలో డిపాజిట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. అలా కొన్ని లక్షల సంవత్సరాలు డిపాజిట్ చేస్తూనే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద డెల్టాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నదులకు అటువైపు ఇటువైపు మంచి మంచి సారవంతమైన భూములు ఏర్పడము అయిందనమాట. సో ఇక్కడ బాబర్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఏదైతే ఫుట్ హిల్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ మట్టి వచ్చేసి బ్రాట్ టు ద ఫుట్ హిల్స్ అండ్ రివర్ ఫ్లోస్ అండర్నీత్ ది రాక్స్ అని చెప్పాడు. అంటే ఆ కొండల మీద నుంచి కొట్టుకోవచ్చిన మట్టి రాళ్ళు ఏదైతే ఉందో ఆ కొండ కిందన డిపాజిట్ అయిపోయి ఈ నదులు ఏవైతే ఉంటాయో ఆ మట్టి కింద రాళ్ళ కింద నుంచి ట్రావెల్ చేస్తుంటాయి, వాటిని బాబర్ నేలలు అంటాం అన్నమాట. ఇక బాంగర్ అంటే ఇక్కడ ఓల్డ్ అల్లువాయిల్ సాయిల్ ఏదైతే మనకు అల్లువాయిల్ సాయిల్ వచ్చి మనకు ప్లెయిన్ ఏరియాలో డిపాజిట్ అవుతుంటుందో ఆ ఓల్డ్ సాయిల్స్ని వచ్చేసి బాంగర్ అంటాము. సో కొత్తగా ఏర్పడ్డ అల్లువాయిల్ సాయిల్ వచ్చేసి మనకు వాటిని ఖాదర్ అంటాం అన్నమాట. సో ఈవెంట్ ఏంటంటే ఈ ఖాదర్ అనేది వచ్చేసి రీప్లేస్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే కోతకు గురవుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అదే ఖాదర్ అనే నెలలో సమ్టైమ్స్ వరదలు వచ్చినప్పుడు కోతకు కూడా గురవుతుంటాయి అనమాట. బంగారు అలా కాదు, ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి గట్టిపడి స్థిరపడిపోయి ఉంటాయి అన్నమాట నేలలు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ రివర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో హిమాలయన్ రివర్స్ వచ్చేసి మనకు ఎప్పటికీ జీవనదులు అనమాట. ఎప్పటికీ నీళ్ళు అంటే వరదలు ఎప్పటికీ ఏంటంటే మామూలుగా ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఎప్పుడు ఎండిపోవు అనమాట. ఇవి వాటిని జీవనదులు అంటాము. సో ఇక్కడ ఇండస్ అనేది అన్నింటికంటే మెయిన్ రివర్ అనమాట, హిమాలయన్స్ రివర్స్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఈ రివర్ వల్లనే మనకు ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఇది జనరల్గా మనకు టిబెట్ మానస్ సరోవర్ లేక్ దగ్గర ఇది పుడుతుంది. దీని తర్వాత వచ్చేసి మన గ్రీక్స్ వచ్చేసి దీన్ని సింధు అంటారు. సో పర్షియన్స్ వచ్చేసి మనకు హిందూ రివర్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. వీటి యొక్క లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంటి అని సమ్టైమ్స్ అడుగుతుంటాడు. సో జీలము, చినాబు, రావి, బ్యాసు, సట్లెస్. సో ఈ 5 నదులు పంజాబ్లో ట్రావెల్ చేస్తుంటాయి. వీటి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అనమాట. రైట్ ట్రిబ్యూటరీస్ గురించి ఎక్కువగా అడగడండి, గిల్గిత్, షోక్, జన్స్కరు ఇవన్నీ ఉంటాయి, కానీ అంత ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ గురించే మనం ఎక్కువగా అడుగుతుంటాడు కాబట్టి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ జీలంను మనము పాతకాలంలో రివర్స్ను మనం వితస్తా అని మనం చెప్పుకుంటాము, చినాబ్ను అస్కిని అని చెప్పుకుంటాము అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ నేను నా హిస్టరీ క్లాస్లో అయితే చెప్పుకున్నాను, మీరు ఖచ్చితంగా చదువుకోండి తప్పకుండా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ఫస్ట్ ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఇక్కడ మానస్ సరోవర్లో ట్రావెల్ చేసి ఇటు వచ్చి
మన ఇండియాలో ట్రావెల్ చేసి జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవి ఏదైతే రివర్స్ ఉన్నాయో సట్లెజ్, బ్యాస్, రావి, చినాబు వేరు వేరు ప్లేసెస్లో పుట్టి ఇక్కడ డైరెక్ట్గా ఈ పర్టికులర్ ప్లేస్లో మన ఇండస్ రివర్ అంటే సింధు నదిలో కలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఇంకో డీప్గా పోవాలంటే మనకు జీలం అనేది ఉలార్ లేక్ దగ్గర పుడుతుంది. సో చినాబ్ అనేది ఇక్కడ చూడండి బారాలచ్చా అనేసి మన జమ్మూ కాశ్మీర్లో ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో పుడుతుంది. సో ఈ రావి రివర్ అనేది మన రాకస్ కుండ్ అనేసి ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో పుడుతుంది. బ్యాస్ అనేది బ్యాస్ కుండ్ అని ఉంటుంది, ఆ ఏరియాలో పుడుతుంది. మన సట్లెజ్ అనేది అబ్వియస్లీ మనకి ఇండస్ రివర్ దగ్గరనే మానస్ సరోవర్ అంటే లెఫ్ట్ సైడ్ ఆరిజినేట్ అయ్యి ట్రావెల్ చేస్తుంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాస్ రివర్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్యాస్ రివర్ వచ్చేసి బ్యాస్ కుండ్ దగ్గర పుడుతుంది అనేసి. ఇంకా ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇక వచ్చేసి రావి వచ్చేసి మామూలుగా జనరల్గా ఈ రావి రివర్ను పరుషుని అంటాము పాతకాలంలో, అంటే వేదకాలంలో పరుషుని అంటాము. సట్లెజ్ను సతుర్ది అంటాము. సో ఇవన్నీ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలాంటి పాత పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక వాటి బర్త్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. సో రావి రివర్ వచ్చేసి రోహతాంగ్ పాస్ దగ్గర మనకు పుడుతుంది అనమాట. సట్లెజ్ వచ్చేసి కోర్స్ మనకు మానసరోవర్ లేక్ దగ్గరనే పుడుతుంది. సో ఇక మిగిలినవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బ్యాస్ వచ్చేసి బ్యాస్ కుండ్ దగ్గర పుడుతుంది అనేసి. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ పాకిస్తాన్కి వెళ్ళి ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ కలిసిపోతాయి మళ్ళీ ఇండస్ రివర్లో. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాటి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, కొన్ని రివర్స్ మధ్య డిస్ప్యూట్స్. ఆ డిస్ప్యూట్స్ మీకు అవసరం ఉండదు. సో అవి గ్రూప్ 2 లెవెల్ వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది. బట్ స్టిల్ నేను పీడిఎఫ్ సేవ్ చేసిన తర్వాత మీరు కావాలంటే చదువుకోవచ్చు ఎవరైనా. ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. ఆరిజిన్ వచ్చేసి మనకు మళ్ళీ బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి మానస్ సరోవర్ లేక్ దగ్గరనే ఆరిజినేట్ అవుతుంది. ఈ బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి మనకు యార్లాంగ్ సాంగ్పో అనేసి మనం చెప్పుకుంటాము. ఇక జాంగ్పో అంటే ప్యూరిఫైర్ అనే దాని అర్థము. సో ఇది చైనా అలాంటి ఏరియాలో వచ్చేసి జాంగ్పో అని మనం కూడా చెప్పుకుంటాం అనమాట. సో ఇది నామ్చా బరువా అనేసి ఒక ఏరియా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది ఆ ఏరియాలో మనకు ఇండియాలో ఎంటర్ అవుతుంది అనమాట. ఓన్లీ మస్క్లైన్ రివర్ అంటే ఇది మిగిలిన రివర్స్ అన్ని పేర్లు వచ్చేసి మనకు లేడీస్ పేరుతో వస్తుంది, కానీ మనకు బ్రహ్మపుత్ర రివర్ ఒకటి మనకు మెయిల్ అంటే బ్రహ్మపుత్ర అనే పేరు మీద స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు గమనించండి లాజిక్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మనకు బంగ్లాదేశ్లో జమునా రివర్ అని పిలుస్తాం అనమాట. సో జమునా కంబైన్స్ విత్ గంగా దెన్ కాల్డ్ పద్మ. అంటే గంగా నది ఇంకా జమునా నది ఏదైతే మనకు బ్రహ్మపుత్ర నది ఉందో ఇవి రెండు కలిసి పద్మ రివర్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లోనే కలిసినప్పటి నుంచి దాని తర్వాత ఏదైతే ట్రావెల్ చేస్తాయో ఒకటి ఆ రివర్ని వచ్చేసి పద్మ రివర్ అని కూడా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. సో మనం ఈ రివర్ను రెడ్ రివర్ అని కూడా మనం చెప్పుకుంటాం, ఎందుకంటే చాలా మట్టితో కొండల ఏరియాలో ట్రావెల్ చేసి ఆ మట్టిని మొత్తం అంతా ఎర్ర మట్టిని తీసుకొని వచ్చి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని షారో ఆఫ్ అస్సాం అని కూడా మనం చెప్పుకుంటాము. చాలా ఇంపార్టెంట్, షారో ఆఫ్ అస్సాం అని ఏ నదిని అని చెప్తారు అని అడుగుతాడు. ఇక్కడ షారో ఆఫ్ బీహార్ అని కూడా అడుగుతూ ఉంటాడు, షారో ఆఫ్ బెంగాల్ అని కూడా అడుగుతూ ఉంటాడు. మీరు గుర్తుంచుకోండి, వాటికి సంబంధించి ఏ నదులు అనేది మీకు తెలియాలన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రహ్మపుత్ర యొక్క ఉపనదుల గురించి మనం జస్ట్ లోహిత్ అనే రివర్ గురించి ఒకటే మాట్లాడుకుందాము. సో సమ్టైమ్స్ అడుగుతుంటారు లోహిత్ రివరు ఏ నది యొక్క ఉపనది అని అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిబాంగ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. లోహిత్, దిబాంగ్ ఈ 3 నదులు చాలా ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదుల గురించి సమ్టైమ్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. బట్ ఇది ఇండియాలో ఓన్లీ 916 కిలోమీటర్లే ట్రావెల్ చేస్తుంది. మిగిలిన తన ట్రావెలింగ్ రూట్ వచ్చేసి 2900 కిలోమీటర్లు. మన ఇండియాలో వచ్చేసి ఓన్లీ 916 కిలోమీటర్లే ట్రావెల్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి మానస్ సరోవర్ లేక్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇదంతా చైనా ఈ ఏరియా ట్రావెల్ చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ దిబాంగు, ఇక్కడ లోహిత్, ఇక్కడ దిహాంగు రివర్స్ ఆల్రెడీ ఉండడం జరుగుతుంది. అంటే రైట్ అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఇది ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడ తీస్తా రివరు ఒక ఉపనదిగా ఉంటుంది. ఇక్కడ నుంచి గంగా రివర్ వస్తుంది. ఇక్కడ ఈ మానస్ రివర్ అని కూడా ఉంటుంది. ఇది బ్రహ్మపుత్రకు సంబంధించిన ఉపనది.
సో ఇక్కడ నుంచి ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ కాగానే ఇది ఈ జమునా రివర్ అని పిలువబడుతుంది. సో ఈ రివర్ గంగా రివర్ ప్లస్ ఇది రివర్ కలిసిన తర్వాత పద్మా రివర్గా ఏర్పడి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఈ పద్మా రివర్గా పిలువబడుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తీస్తా రివర్, ది కాంట్రవర్సీ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో అది మీకు అవసరం లేదు. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఒక కాంట్రవర్సీ తీస్తా రివర్తో ఉంది కాంట్రవర్సీ అనేసి. సో నెక్స్ట్ మనకు గంగా రివర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా చెప్పాలంటే మనకి హిమాలయన్ రివర్సే ఈ గంగా రివర్. సో ఈ గంగా రివర్ ఆరిజినేట్స్ అట్ గంగోత్రి గ్లేషియర్. ఏదైతే గంగోత్రి గ్లేషియర్ ఉందో ఈ గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. సో అదే స్లోప్గా వచ్చి హిమాలయస్ దగ్గర 14,000 feet అబవ్ ఉంటుంది ఈ సీ లెవెల్, ఈ గంగోత్రి గ్లేషియర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రివర్ భగీరథి, అలకనంద జాయిన్ ఈచ్ అదర్ అట్ దేవప్రయాగ్ అని మనకు ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఈ భగీరథి అలకనంద కలిసి దేవప్రయాగ్ ప్లేస్లో కలిసిన తర్వాత అది గంగా రివర్గా మారి ఆ తర్వాత ట్రావెల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని యొక్క రివర్ పాత్ చూడండి ఎట్లుంటుందో, గంగా యొక్క రివర్ పాత్ ఏ విధంగా ఉంటుందో. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ ఇప్పుడు అలకనంద, ఇక్కడ భగీరథి రివర్స్ వస్తాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ విష్ణు దేవప్రయాగ్, ఇక్కడ అలకనంద వస్తుంది, అలకనంద ప్లస్ దౌలత కలుస్తుంది. సో ఇక్కడ నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ట్రావెల్ అయిన తర్వాత రుద్రప్రయాగ్, ఇవన్నీ మీకు అవసరం లేదు ఎక్కువగా. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఈ ఏరియాలో అలకనంద భగీరథి రెండు రివర్స్ కలిసి మొత్తం గంగా రివర్గా తయారయ్యి ఇక్కడ నుంచి ట్రావెల్ అయితే జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి మనకి ఇండియాకి యొక్క లైఫ్ లైన్ అనమాట ఈ గంగా రివర్. ఎన్నో కోట్ల మంది దగ్గర దగ్గర 60 కోట్ల అబోవ్, అంటే 60 నుంచి 70 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ గంగా నది మీద జీవనాధారమై బతుకుతూ ఉంటారు. మనకు వ్యవసాయ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీ పరంగా కానీ ఏ పరంగా అయినా కూడా గంగా నది మీదనే బతుకుతూ ఉంటారు అనమాట. సో ఈ నదికి ఇన్ని రివర్స్, ఉపనదులు ఉన్నాయి, లెఫ్ట్ ఉపనదులు, రైట్ ఉపనదులు ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి మనకు యమునా రివర్ గురించి అడుగుతాడు అనమాట, ఏ నదికి ఉపనది అని. చంబల్ రివర్ గురించి అడుగుతుంటాడు, ఏ నదికి ఉపనది అనేసి. ఇది ఎక్కడ మామూలుగా ఈ గంగా యమున సరస్వతి ఎక్కడ కలుస్తుంది అని అడుగుతాడు. ఇది ప్రయాగ్, దేవప్రయాగ్ కాదు, జస్ట్ ప్రయాగ అనే ఈ ఏరియా దగ్గర కలుస్తుంది అని మనకు ఒక బిట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకా వారణాసి ఏ నది ఒడ్డున ఉంది అని కూడా అడుగుతూ ఉంటాడు. అలహాబాద్ ఏ నది ఒడ్డున ఉంది అడుగుతాడు. పాట్నా అడుగుతాడు, కాన్పూర్ అడుగుతాడు. సో ఢిల్లీ అడుగుతాడు ఏ నది ఒడ్డున ఉంది అనేసి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. మీకు ఈ రివర్స్ నుంచి అయితే బిట్స్ అయితే సమ్టైమ్స్ వస్తూనే ఉంటాయి. SSC/GDకి కూడా మనకు ఆర్మీ కూడా అడుగుతూ ఉంటాడు చాలాసార్లు. ఇకపోతే గంగా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అల్కనంద అండ్ భగీరథ, ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత దీన్ని మనకు బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత పద్మా రివర్ అని పిలవడం జరుగుతుంది. 2,525 కిలోమీటర్లు ఇండియా బంగ్లాదేశ్లో ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువగా వచ్చేసి మన ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటుంది ఫ్రెండ్స్. సో ఇక లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్న యమునా చంబల్ ఇది చాలా ఫేమస్ ట్రిబ్యూటరీస్. ఇంకంతకంటే మీరు SSC/GD లెవెల్లో ఎక్కువగా చదువుకోవద్దండి. సో ఇక సోన్ రివర్ వచ్చేసి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సోన్ రివర్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే లార్జెస్ట్ ఉపనది అనమాట గంగా నదికి. ఇక కోసి వచ్చేసి షారో ఆఫ్ బీహార్ అని మనం చెప్పుకుంటాం. ఇందాకే చెప్పాను ఇలా అడుగుతాడు కూడా క్వశ్చన్స్ అనేసి. దామోదర్ వచ్చేసి మనకు షారో ఆఫ్ బెంగాల్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇకపోతే ఇప్పుడు హిమాలయస్ రివర్స్ అయిపోయినాయి. ఇక పెనిన్సులర్ రివర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో పెనిన్సులర్ రివర్స్ అంటే మనకేంటంటే మనకి ఇన్సైడ్ ది కంట్రీలో ఈస్టర్న్ ఘాట్ కానీ వెస్టర్న్ ఘాట్స్లో పుట్టి ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి బంగాళాఖాతంలో కలిసి రివర్స్ను పెనిన్సులర్ రివర్స్ అని చెప్పుకుంటాం. మరోవర్ ఏంటంటే వీటిల్లో కూడా చాలా వరకు ఏంటంటే జీవనదులు కాదు, కొన్ని మధ్యలోనే ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిల్లో జనరల్గా మనకు గోదావరి నది వచ్చేసి 1,465 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సెకండ్ లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఆఫ్టర్ గంగా మనకు గోదావరి అనమాట. సో ఇది నాసిక త్రయంబకం దగ్గర మనకు ఆరిజినేట్ అవుతుంది. మహారాష్ట్ర, మనకు కర్ణాటక, మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ట్రావెల్ చేసి మనకు
ఆ, బంగాళాఖాతంలో అయితే కలుస్తుందన్నమాట. సో దీని గురించి ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువగా క్వశ్చన్స్ రావు. దాని తర్వాత వచ్చేసి కృష్ణ వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్లో మహాబలేశ్వర్ అనే ఏరియాలో ఆరిజినేట్ అవుతుంది. ఈ ఆరిజినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం, అంతకంటే ఎక్కువ వద్దండి. ఎవరైతే స్టేట్ పోలీస్ ప్రిపేర్ అవుతున్నారో ఈ మెటీరియల్ మాత్రం చాలా డీప్గా చదువుకోవాల్సి వస్తుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇది మన గోదావరి నది యొక్క ఆరిజినేట్ ప్లేసు, దాని యొక్క ఉపనదులు ఇవన్నీ అన్నీ కలిసి కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కృష్ణా నది యొక్క ఆరిజినేషన్ మహాబలేశ్వరము. సో దీని యొక్క ఉపనదులు మొత్తం ఎన్ని కలిసి కృష్ణా నది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తూ ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి కావేరీ రివర్ కూడా ఉందన్నమాట. ఈ కావేరీ రివర్ కూడా ఒక ఇంపార్టెంట్ రివరే మనకు సౌత్ ఇండియాలో. సో ఇక్కడ వచ్చేసి బోర్న్ ఇన్ కర్ణాటకలో కూర్గు అనే డిస్టిక్లో కావేరీ రివర్, ఎక్కడ తలై కావేరీ లేక్ అనేసి ఉంటుంది, అక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇది 3 స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళ. సమ్టైమ్స్ అడుగుతూ ఉంటారు కావేరీ రివర్ మన ఆంధ్రాలో ట్రావెల్ చేస్తుంది లేదనేసి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి గోదావరి అనుకొని పెట్టేస్తారు. సో అది తప్పు. సో కర్ణాటక, తమిళనాడు, కేరళ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే, అంటే ఈ స్టేట్స్లో మాత్రమే కావేరీ రివర్ అనేది ట్రావెల్ చేస్తుంటుంది. దాని తర్వాత వచ్చేసి మహానది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ సిహావా అనేసి ఒక ఏరియా ఉంటుందన్నమాట, కొండలు. ఆ ఏరియాలో చాలాసార్లు బిట్ అడిగాడు సిహావా మహానది యొక్క ఎక్కడ ఒరిజినేట్ అవుతుందని. ఛత్తీస్గఢ్ స్టేట్లో సిహావా అనే కొండలలో ఈ మహానది అనేది ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో ఇది ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో ఫ్లో అయ్యి తర్వాత బే ఆఫ్ బెంగాల్లో అయితే కలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ రివర్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఉన్నాయి కానీ అంత ఎక్కువగా అవసరం లేదు. నాగావళి అనేసి, సువర్ణలేక్ అనేసి ఇవి మన మన ఆంధ్రాలో కూడా ట్రావెల్ చేసే రివర్స్ అనమాట, వంశధార అనేసి. సో ఇకపోతే ఇంకా లాస్ట్ రివర్స్లో కొన్ని వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే నర్మదా అండ్ తాప్తి రివర్స్ ఏంటంటే చాలా వరకు వెస్ట్లో పుట్టి ఈస్ట్ సైడ్లో బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ కొన్ని రివర్స్ ఈస్ట్లో పుట్టి వెస్ట్ సైడ్లో అరేబియన్ రివర్స్లో కలుస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో కొన్ని రివర్స్ వచ్చేసి మనకు నర్మదా రివరు అలాంటి రివరే అనమాట. ఇది మనకు మధ్యప్రదేశ్లో పుట్టేసి అమర్కంటక్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఆ కొండల్లో పుట్టిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే హిల్ ఏరియాస్ అవన్నీ సాత్పురా రేంజెస్ అనమాట, వింధ్యా సాత్పురా కొండలు అనమాట. ఆ కొండల మధ్యలోనే ఒక నేరో కాలువ మాదిరి ట్రావెల్ చేసుకుంటూ ఆ కొండల్లోనే ఇది మనకు అరేబియన్ సముద్రంలో అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. ఇట్ ఫ్లోస్ ఇన్ మధ్యప్రదేశ్, ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండ్ ఎంటర్స్ ఇంటూ అరేబియన్ సీ. ఇట్ ఫ్లోస్ దగ్గర 2310 కిలోమీటర్లు అని ఇచ్చాడు. అంత 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 అయితే కాదు, 2010 కాదు, 1310 కిలోమీటర్లు అయితే ఇవ్వడం జరిగింది. 1310 కిలోమీటర్లు. సో నర్మదా రివర్స్ ఆల్సో కాల్ యాజ్ మార్బల్ రివరు. ఎందుకంటే ఈ మార్బల్ రివర్ అంటే ఏంటంటే కొన్ని మధ్యప్రదేశ్లో ఒక దోడాబెట్ట అనే ఒక ఏరియా ఉందండి. దోడాబెట్ట అని ఒక ఏరియా ఉంది. అక్కడ దోడాబెట్ట వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ పోయి చూశాను కూడా, 2 times వెళ్ళాను, ఒకసారి కాదు. చాలా బాగుంటాయి. సో మనకి హిందీలో షారుఖ్ ఖాన్ అశోక మూవీ చూసినారంటే దాంట్లో ఒక పాట కూడా ఆ రాక్స్ మధ్యలోనే ఉంటుంది, అంటే తీస్తారనమాట. అంత మార్బల్ రాక్స్, అందుకే దీన్ని మార్బల్ రివర్ అని. రిఫ్ట్ వ్యాలీ అంటే 2 కొండల మధ్యలో ట్రావెల్ చేసే రివర్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాండ్స్ ఆన్ దిస్ రివర్. అంటే ఇదైతే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఉందో, ఈ స్టాచ్యూ వచ్చేసి ఈ రివర్ పక్కనే కట్టేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తాప్తి రివర్ వచ్చేసి సాత్పురా రేంజెస్లో మధ్యప్రదేశ్లోనే ఆరిజినేట్ అయితే జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఇక మహారాష్ట్ర అండ్ గుజరాత్లో ట్రావెల్ చేసి ఇది డైరెక్ట్గా అరేబియన్ సీలో అయితే కలుస్తుంది అనమాట. ఇంకా వేరే రివర్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సాబర్మతి రివర్ అని రాజస్థాన్లో, మాహి రివర్ అనేసి మహారాష్ట్రలో. సమ్టైమ్స్ అడుగుతున్నారు మాహి రివర్ ఎక్కడ ఉంటుంది అనేసి, మహారాష్ట్రలో అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకా మిగిలిన రివర్స్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం. శరావతి రివర్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, అది కర్ణాటకలో ఉంటుంది. ఏదైతే జోర్సప్ప వాటర్ ఫాల్స్ మనకు ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్పుకుంటామో, అది ఈ శరావతి రివర్ నుంచే వస్తుంది. అంటే ఈ శరావతి రివర్లోనే ఉంటుందన్నమాట ఈ వాటర్ ఫాల్స్. ఇక లాస్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఫ్లో రివర్స్, అంటే ఎరోటిక్. అంటే ఇంకా ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయినాయి, పైన రివర్స్ ఏం పారవు, బట్
ఆ పాతుట్రు కింద అంటే భూమి లోపల ట్రావెల్ చేస్తుంటాయి ఉంటాయి. వాటిల్లో వచ్చేసి లూని రివర్ అని ఒకటి ఉంటుందన్నమాట. లాంగెస్ట్ అండర్ గ్రౌండ్ ఫ్లోన్ రివర్ ఇన్ ఇండియా. సో ఇక గగ్గర్ లార్జెస్ట్ రివర్ ఇది ఒకటి. సరస్వతి రివర్ అని ఉంటుంది, ఆల్రెడీ మనం చెప్పాము. వీటి గురించి ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ అండర్ గ్రౌండ్ రివర్స్ ఈ మూడు అని మనం చెప్పుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఇకపోతే చాలా మోస్ట్ ఫేమస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇది సిటీస్ ఆన్ ది రివర్ బ్యాంక్స్ అని అడిగాడు. సో ఇక్కడ ఇవి మెయిన్గా ఇచ్చే మీకు బిట్స్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఆగ్రా యూపీ, మన ఆగ్రా ఢిల్లీ వచ్చేసి మనకు యమునా రివర్ పక్కన ఉంటుంది. తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు సమ్టైమ్స్. అహ్మదాబాదు అయోధ్య వచ్చేసి, అహ్మదాబాద్ వచ్చేసి సాబర్మతి అంటే గుజరాత్లో ఉంటుంది. అయోధ్య వచ్చేసి సరయూ నది ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ బద్రీనాథ్, ఇక హరిద్వారు, కాన్పూరు, పాట్నా, వారణాసి నేను ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ వచ్చేసి మన గంగా నదికి అంటే పరివాహక ప్రాంతాల్లో ఉన్న సిటీస్ అన్నమాట. ఇకపోతే ఇక్కడ కట్టక్ వచ్చేసి మహానది దగ్గర ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. డిబ్రూగర్ అనేది బ్రహ్మపుత్ర అంటే మన ఈస్టర్న్ సెక్టర్లో ఉంటుంది. సో హైదరాబాద్ అనేది మనకు మూసీ రివర్ తెలంగాణలో ఉంటుంది. సో జబల్పూర్ అంటే నర్మదా. ఇక కోల్కతా వచ్చేసి హుగ్లీ రివర్ పక్కన, కోటా వచ్చేసి చంబల్, లక్నో వచ్చేసి గోమతి రివరు, లుధియానా వచ్చేసి సట్లెజ్. ఇక నాసిక్ వచ్చేసి గోదావరి, మనకు గోదావరి రివర్ అన్నమాట. సో ఇక్కడ రాజమండ్రి వచ్చేసి గోదావరి డిస్టిక్ మళ్ళీ. సో ఇక సంబల్పూర్ వచ్చేసి మహానది, అంటే మనకు సంబల్పూర్ నక్సల్ ఏరియాలు కదా, మహానది ఒరిస్సాలో ఉంటుంది. శ్రీనగర్ వచ్చేసి జీలం, త్రిచి వచ్చేసి కావేరి, సూరత్ వచ్చేసి తాప్తి, ఇంకా విజయవాడ వచ్చేసి కృష్ణారి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. అది మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటారా లేకపోతే బట్టి కొడతారా, అది మీ ఇష్టము. సో ఇది మాత్రం చాలా ఏ రివర్ పక్కన ఏ సిటీ ఉంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇక ఈ రివర్స్ మీద కట్టిన కొన్ని డ్యామ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్. తెహ్రీ డ్యామ్ ఎక్కడ కడతారో, ఏ నది మీద కడతారని అడగచ్చు, ఎక్కడ ఉంటుందని అడగచ్చు. భగీరథి నది మీద కడతారు, ఇది ఉత్తరాఖండ్. ఆల్రెడీ మనకు ఆర్మీ జీడీకి సంబంధించి క్వశ్చన్స్లో ఇలా అడిగాడు తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది అనేసి. ఇక శ్రీశైలము డ్యామ్ వచ్చేసి మన కృష్ణా రివర్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నాగార్జున సాగర్ కృష్ణ అని తెలంగాణలో ఉంది ఇప్పుడు. సర్దార్ సరోవర్ వచ్చేసి నర్మదా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎక్కడుందని ఆర్మీలో చాలాసార్లు అడిగాడు. గుజరాత్ నర్మదా రివర్. ఇక్కడ మిగిలినట్టు బాస్పా అనేసి ప్రాజెక్టు, బాస్పా నది మీద ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. బాక్రానంగల్ అనేది సట్లెజ్ రివర్ మీద ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బాక్రానంగల్. సో పౌంగ్ డ్యామ్ ఎక్కడ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, బియాస్ రివర్ దగ్గర ఉంటుంది. సో ఇకపోతే ఊరి రివర్ అనేది జేఎన్కేలో ఉంటుంది. ఊరి రివర్ జీలం అనమాట. ఊరి అంటే ఊరి ప్రాజెక్ట్ అనమాట, జీలంలో ఉంటుంది. జీలం రివర్ మీద కట్టేస్తారు. సో దూల్హస్తి రివర్ వచ్చేసి మనకు దూల్హస్తి ప్రాజెక్ట్ వచ్చేసి చినాబ్ రివర్ మీద ఉంటుంది. శరావతి వచ్చేసి శరావతి రివర్ మీదనే ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇడుక్కి ప్రాజెక్ట్ వచ్చేసి పెరియార్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీడిఎఫ్ షేర్ చేసినప్పుడు మీకు అన్నీ చదువుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదేది అన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో పీడిఎఫ్ షేర్ చేసినప్పుడు గ్యారంటీగా ఇవన్నీ చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇకపోతే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టు నేమ్, రివరు అండ్ లొకేషను. అదే ఇందాక మనము కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఇవన్నీ అంటే ప్రతిదీ కావాలి, బట్ ప్రతిదీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇవన్నీ మీరు చదువుకోండి, మీరు కావాలంటే చదువుకోండి, నేను షేర్ చేస్తాను. సో ఇలా ఉన్నాయన్నమాట చాలా చాలా రివర్స్, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్. వీటి గురించి ఇంకొక సపరేట్ క్లాస్ అయితే నేను తీసుకుంటాను, డ్యామ్స్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి. సో అది ఈ ఫస్ట్ ఇందులో ఒకటి చూడండి, ఇక్కడ శివసముద్రం అనేది ఇచ్చారు. శివసముద్రం హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్. ఫస్ట్ హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1897 అని అడిగాడు. చూడండి శివసముద్రము ఇది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అనమాట. సో దీని తర్వాత వచ్చేసి మనం పీక్స్ గురించి, మౌంటైన్స్ గురించి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం ఫ్రెండ్స్. సో క్లాసెస్ మీకు నచ్చినట్లయితే నాకున్న రిసోర్సెస్ ద్వారా నేను తయారు చేసి మీకు అందరికీ ఈ మెటీరియల్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాను. సో ఐ హోప్ మీకు నచ్చితే మాత్రం లైక్ ఒకటి గ్యారంటీగా కొట్టండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.